గణపరచుదాం. మనమందరం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడానికి కీర్తనకారునిగా దావీదు కీర్తన 34:4 సెలవిచ్చిన ప్రకారం ఈ దినం ఇలాగ నిలబడి దేవుని సన్నిధి అంటున్న ఇందాక మన ఆరాధనలో పాడిన పాట, దేవుని కృప తప్ప ఇంకొక మాట లేదు. ఆయన కృపకు దూరం కాకుండా, ఆయన ప్రభు ఒక కృపలందు తొలగిపోకుండా అనుదినము ఆ నూతన కృపలు, కృపా సత్య సంపూర్ణుడైన దేవుని యొక్క ఆ సత్యమైన మార్గములు, వాక్యములు, ఆయన సన్నిధిలో దేవుడు ఈ దిన వరకు 49 సంవత్సరం ప్రత్యేకముగా 25 సంవత్సరాల సేవ పరిచర్లు దేవుడు ఎంతగా నన్ను ప్రేమించుటకు నేను ఏ పార్టీ దానను, అది దేవుని యొక్క కృపే. ఇంతగా హెచ్చించడానికిను ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు. ఒకటే దేవుని కృప కృప కృప. ఈ ఒక 49 సంవత్సరం ముగించిన 50 సంవత్సరం అడుగుపెట్టిన నాకు దేవుని ఒక కృపను ఇంకను నిరార్థకం చేయకుండా, ఇంకను ఓ తీమెతుని క్రీస్తు కృపలో బలవంతుడు కావుమను పౌలు చెప్పినట్టు ఇంకను దేవుని కృపలో బలవంతురాలుగా, దేవుని మహిమాత్రముగా, దేవచనుడికి ఇంకా ఆనందమును సహకారమును కలిగించగల సహకారిగా, అలాగనే బిడ్డలకు ఇంకా దేవుని యొక్క మార్గంలో ఉపదేశం నడిపించగల ఆ ఒక కృపలో ప్రత్యేకం దేవుని యొక్క రక్తం చేత కడగబడిన వధువు సంఘమైన సంఘానికి ఇంకను దేవుని కృపలో, దేవుని యొక్క మార్గములు, ఆయన ఉపదేశములు, ఆయన సత్యములు నేను నడుచుకుని ఇంకను సంఘాన్ని ఆ రీతిగా నడిపించిన ఆ కృప ఒక్కటి 50 సంవత్సరంలో దేవుడు నాకు అనుకరించి బ్రతుకుచున్న ప్రతి క్షణము ఆయన మహిమార్థముగా దేవజనునికి ప్రయోజనకరముగా, సంఘానికి ఒక ఆశీర్వాదముగా జీవించినట్టు దేవుడు నా కృప చూపించలాగున ఇంతగా నన్ను ప్రేమించి నా ఎడల నన్ను గణపరిచి దేవజనులకు వందనాలు. అలాగే నా 3 బిడ్డలు కూడా ప్రభు పేరిట వందనాలు. దేవుని రక్తం స్వరక్తంతో కడగపడిన సంఘ బిడ్డలందరూ కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వమైన తల్లిని కాదమ్మా. ఇందాక ఒక గొప్ప వైరాగ్యం, ఆశ, కోరిక ఉన్నది. దాని కొరకే ఈ కుక్కట్పల్లి ప్రాంతంలో దేవుని యొక్క రాజేసు వార్త, ఆయన ఎంత గొప్ప దేవుడును తెలియచేయాలని. అలాగే ఇంకా చాలా విషయంలో అమెరికా క్రైస్తవ దేశము ఉన్నప్పటికీ అక్కడ నిజమైన సత్యం లేదు.
చాలా చర్చలు మూడపడింది, అక్కడ గుడి కట్టబడినది. చాలామంది అక్కడ ఒక ఆత్మీయత కలిగి ఒక నిజమైన దేవుని స్వార్థను ప్రకటించి అనేకుల్ని సంపూర్ణమైన సత్యము నడిపించిన ఒక పాత్రముగా మారపడాలి తప్ప, నా కుమార్తెగా నీ దగ్గర ఉంది నేను ఏది కోరికట్లేదని దేవజనుడా. నిజమే, వారు కూర్చున్నా, నడుచున్నా, డ్రైవింగ్ చేసినా, ఒకవేళ ఆమెకి వచ్చింది ఏదో బయటికి ఆమెకి అవసరం ఎందుకున్నా, ఎప్పుడైనా ఇందాక సతీష్ చెప్పినట్టు నిజమే, ఒక ఆత్మీయ కుమారుడుగా తన 20 సంవత్సరముల పాటు ఉన్న ఈ అనుభవంలో దాన్ని గ్రహించి నిజమే. అదే నాకైనా 3 బిడ్డలకైనా దేవుడు అటు కృపలో దేవచర్ను కూడా నిలబెట్టుకున్నారు. ఇంకా సరి డాడీని నిజం బిడ్డ కూడా ఎంతో దేవుని కృపలో ముందుకు సాగడానికి కృప చూపించినారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏది ఏమైనా బ్రతికి దినములన్నీ దేవుని మహిమపరచాలి. ఆయన వచ్చినప్పుడు రెప్పపాటున మన యోనా గారు ప్రార్థన చేసినప్పుడు నిజం ఎంత చక్కని ప్రార్థన. మా సంఘమంతా నీ దగ్గర రావాలి ప్రభా. ఇక్కడ ఎంత ఆనందముగా కలిసి దేవుని సన్నిధిలో మనం దేవుని ఆరాధిస్తున్నాము. అక్కడ కూడా మనందరూ దేవుని యొక్క రాజ్యములో, ఆయన ముఖ దర్శనములో, ఆయన ధవల సింహాసనం ఎదుట ప్రభువుని మనం ఆరాధించి 1000 తరాల వరకు దేవుని ఆరాధించాలి. ఆ కోరిక, తపన, ఆశ. కాబట్టి 50 సంవత్సరంలో దేవుడు ఇంకా అంత అధికమైన ఆ కృపను, ఆ నడిపింపును నాకు అనుకరించలాగన మీరందరూ ప్రార్థన చేయండి. నా ఎడలో చూపించిన ఈ ప్రేమ కొరకు పాస్టర్ గారుకును, 3 బిడ్డలకును, అలాగనే సంఘ బిడ్డలందరికీ మరొకసారి ప్రభు పేరిట హృదయపూర్వమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం. చాలా సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చేసిన దైవజన్యాల ఎడల సమస్తమైన ఆయన కృపను బట్టి మనం ఇంతవరకు ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. దినమెల్ల పాడి కీర్తించిన ప్రభు రుణాన్ని మనం తీర్చలేం. మనకు కూడా ఆయుష్ ఇచ్చాడు, మనకు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మనకు ఒక దయా కిరీటాన్ని ఇస్తూనే ఉన్నాడు. అందరం కూడా ప్రభువుని స్తుతించే వారిగానే ఉందుంగాక. ఈ కూడికలు, ఈ కార్యక్రమాలు ఏదో ప్రియకుమారుడు సతీష్ చెప్పినట్లుగా ఏదో ఆనందించాలి, ఉత్సహించాలి, ఏదో గొప్ప చేయాలని కాదు, కానీ మీకు, మీ కుటుంబాలకు ఒక మాదిరిగా ఉండాలనేదే ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం. పోయినసారి చెప్పాము, మీకు గుర్తుందో లేదో, తీబాకండి కానీ పౌలు గారు చెప్తాడు, మా బర్త్డే రోజు చెప్పాను ఈ మాట. రోమీలకు రాసిన పత్రికలు అంటాడు ఆయన, ఏ విధము చేతనైనను కొందరిని మనము రక్షించాలి, ప్రభు సన్నిధికి నడిపించాలి. కాబట్టి మనం ఏ కార్యక్రమం చేసినా దేవుని నామాన్ని ఘనపరచాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి. అన్నీ ఆయనే చూసుకుంటాడు, అన్నీ ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఏదో మనం దీని యందు మనం ఏదో చేసుకోవాలని కాదు, ఏ విధము చేతనైనను కొందరిని రక్షించాలి, మరికొందరిని బలపరచాలి, మరికొందరిని విశ్వాసంలోనికి నడిపించాలి, స్థిరపరచాలి, ప్రభువుకి సమీపంగా ఉండేటట్లుగా మన ప్రతి కార్యక్రమం ఉండాలని మన సంఘంలో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువగా ఏర్పాటు చేయటం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఏదో డబ్బులుండి లేదా డబ్బులు అడుక్కొని చేయాల్సిన అవసరత అసలు నాకు లేనే లేదు. రోజు మా